దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేష్ ముదిరాజ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ అభివక్త కవలలుగా ఉంటున్నారని అన్నారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొన్ని పథకాల్లో కొర్రీలు పెడుతుందని ఆయన ఆరోపించారు. మహేష్ గౌడ్కు ఏ విషయంపైనా సరైన అవగాహన ఉండదని ఆరోపించారు. గతంలో మూసీ బీసీ గ్రూప్ పవన్ విద్యార్థుల విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు అనేక ఐటీ కంపెనీలు పెట్టుబడులు తెచ్చిన ఘనత కేటీఆర్దన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశంలో ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. మరొక పక్క దురదృష్టం ఏంటంటే, ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లోని అమిత్ షా గారు కించపరిచినా కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనుక్షణం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు అంతా ఓపెన్ గా అమిత్ షా గారు కించపరిచినా కూడా ఇప్పటి వరకు దాని మీద వీళ్ళ ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక విధంగా చూస్తుంటే సెంట్రల్ లోనైనా స్టేట్ లోనైనా బీజేపీ, కాంగ్రెస్ అవిభక్త కలవలాగా కనిపిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు, దాంట్లో ఉన్న ఏ విషయం కూడా, రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ అంశం కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు అవుతలేదు. ఉదాహరణకు తెలంగాణనే తీసుకోండి. తెలంగాణలో నిర్బంధాలు ఏదైనా చేద్దామంటే బీఆర్ఎస్ ఏదైనా పిలిపిచ్చేస్తే అసలు ఇల్లు కూడా దాటనిస్తలేదు. అదే బీజేపీ వాళ్ళు మీరందరు సాక్ష్యం. ఇదే రోడ్డు పైన గత నెలలో ఏదైతే బండి సంజయ్ గారు గ్రూప్ 1 విద్యార్థులను తీసుకొని సెక్రటేరియట్ వరకు పోతే గ్రీన్ మ్యాట్ వేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ అరెస్టులు లేవు, ఏం లేదు. సెక్రటేరియట్ పోయి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, హాయ్ అన్న బాయ్ అన్న. దాని తర్వాత ఏం జరిగింది? విద్యార్థులందరినీ రోడ్డు పైన వేసారు. వాళ్ళ పైన లాఠీ చార్జీలు, కేసులు బుక్ అయిపోయినాయి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అవిభక్త కలవాలంటే, మీకు ఒక 2 ఉదాహరణలు ఇదొకటి అయితే ఇంకొకటి. అసలు ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ గారి పైన కేసీఆర్ కాదు, అది